ఇప్పుడు ప్రజెంట్ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? బాగుంది, చాలా బాగుందండి. చాలా బాగుంది. రెస్పెక్ట్ ఇల్లంటే ఏ పైన ర్యాంక్ చేస్తాడు, రెస్పెక్ట్ చెప్తాడు, గౌరవిస్తాడు, అన్ని బాగా చేస్తారు ఆయన. మళ్ళీ వస్తే బాగుంటది. ఆయన ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మళ్ళీ వస్తే బాగుంటది. ఏరియా డెవలప్మెంట్ అవుతుంది బాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను పెట్టారు కదా. అవునవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకే రాజధాని అయితేనే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక రాజధాని అయితే బాగుంటుందా, లేదంటే 3 రాజధానులు అయితే మీకు బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఒకటే రాజధాని బాగుంటదండి. విజయవాడ, అమరావతి బాగుంటది. విశాఖపట్నం అంటే క్లాస్ ఏరియా చూడడానికి టూరిజం బాగుంటది, అన్ని విధంగా బాగుంటది. కానీ ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ పెరిగిపోవడం అన్ని విధంగా పెరిగిపోవడం బాగోదు. ఏదైనా అఫీషియల్ గా ఉంటది ఏరియా. వైజాగ్ ఎక్కడ చూడడానికి బాగుంటది. విజయవాడ కరెక్ట్ అభిప్రాయం. ఒక రాజధాని బాగుంటది. 3 చోట్ల అంతే ఇబ్బంది. అది ఒకటే పడుతుంది. ఎక్కడ ఏం లేదు, ఒకటే రాజధాని బాగుంటది. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇండియాలో ఇండియా మొత్తం కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కదా. మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఇది ఏర్పడింది. సో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? బాగుందండి. ఇప్పుడు జగన్ అన్ని ఆయన కూడా ప్రజలకు ఇచ్చాడు, కానీ అప్పు చేసి ప్రజలకు ఇచ్చాడు. కానీ అన్ని ఒకటి అప్పులు అన్ని నెరవేర్చుకుని ఒకటి అమలు చేస్తాడు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాడు. రోడ్లు కూడా బాగా చేస్తాడు. అనే విధంగా బాగుంది. పరిపాలన బాగుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు డేలల్లో 50 ఇళ్ళకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు డేలకి డైరెక్ట్ గా వేస్తాను రైస్. అది కూడా బాగుంది. అమరావతి రాజధాని అభివృద్ధి చేయడం వల్ల విశాఖపట్నము, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. మీరు అనకాపల్లి నివాసిగా ఉన్నందువలన మీరు ఏమైనా బాధపడుతున్నారా? 3 రాజధానుల కన్నా ఒక రాజధాని అయితే బాగుంటుందని. ఒక రాజధానికే బోల్డ్ ఖర్చు అవుతుంది లక్షల మీద. 3 రాజధానులకైతే ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడే మన రాష్ట్రం అప్పుల పాలై ఉంది. అందువల్ల ఒక రాజధాని అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదా? పాలిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిపి అన్ని పనులు బాగా చేస్తున్నారు కాబట్టి వచ్చే పాలన కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాను.